హాయ్ అండి. నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో పెసర బూరెలొకటి. ఈ పెసర బూరెల్ని శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి, నవరాత్రుల్లో దుర్గామాతకి, అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి చాలా సందర్భాల్లో చేస్తాం. నోముల కోసం ప్రత్యేకించి పెసర బూరెల్ని కూడా వేస్తూ ఉంటారు. ఆ పెసర బూరెల్ని పైన లేయర్ క్రిస్పీగా, లోపల పూర్ణం సాఫ్ట్‌గా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా పప్పులు నానబెట్టుకుందాం. దానికోసం 1 కప్పు వరకు మినపప్పు, 2 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఒకవేళ రేషన్ బియ్యం లేదు అనుకుంటే నార్మల్ సన్న బియ్యం అయినా తీసుకోండి. దీన్ని 2, 3 సార్లు బాగా వాష్ చేసేసి వాటర్ డ్రైన్ అవుట్ చేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు వేసి కనీసం 4, 5 గంటల పాటైనా నాననివ్వాలి. నేను దీన్ని ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఇప్పుడు మరుసటి రోజు అంటే బూరెలు వేస్తామనే 2 గంటల ముందు 1 కప్పు వరకు పెసరపప్పుని బౌల్లోకి వేసుకొని దాన్ని కూడా 2, 3 సార్లు బాగా వాష్ చేసి మళ్ళీ నీళ్లు వేసి ఒక 2 గంటల పాటు నాననిస్తే సరిపోతుంది. ఇక్కడ మినపప్పు, బియ్యం కూడా నానిపోయాయి కదా! దీన్ని మరొకసారి వాష్ చేసి వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు, గ్రైండర్‌లో గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. బూరెలకి ఎందులో వేసినా కూడా చక్కగా బూరెలొచ్చేస్తాయి. ఈ బ్యాటర్‌ని బౌల్‌లోకి తీసుకొని దీంట్లోని 1 స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లోని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా! బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. దోసల పిండి వేసుకుంటాం కదా! దాదాపు అదే కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. మరి పల్చగా చేసేయకండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కనుంచుకుందాం. ఇక్కడ పెసరపప్పు కూడా నానిపోయింది కదా! మిక్సీ జార్‌లోని పెసరపప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఏది యాడ్ చేయనవసరం లేదు. చూసారు కదా! బ్యాటర్ అనేది ఇలా చిక్కగానే ఉండాలి. కాస్తంత పలుకుగా కూడా ఉండాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసేయకండి. దీంట్లోని పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే కొద్దిగా కలర్ బావుంటుందని పసుపు వేశాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆవిరి పట్టించుకోవాలి. ఇక్కడ నేను ఆవిరి పట్టించడం కోసం ఇడ్లీ పాత్రని యూజ్ చేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్‌లోని ఈ విధంగా బ్యాటర్‌ని పెట్టుకొని ఇడ్లీ పాత్రలోని కనీసం ఒక 15 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్‌లో ఆవిరి పట్టించాలి. ఆవిరి పట్టించిన తర్వాత ఈ ఇడ్లీలని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే 1.5 కప్పు వరకు పంచదారని, అలాగే 1 కప్పు వరకు కొబ్బరి తురుముని, కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని వేసి ఈ విధంగా ఇడ్లీలని విరుచుకుంటూ ఈ పంచదార మొత్తం ఇడ్లీలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ వేడికి పంచదార కరిగి ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇలాగ కలపలేము అనుకుంటే ఒకసారి మిక్సీలోని ఆపి మళ్ళీ గ్రైండ్ చేసి అలా కూడా చేసుకోవచ్చు. పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న సైజులోని ఉండల్లాగా చుట్టుకోవాలి. పెసర బూరెలకి ఎప్పుడైనా కూడా పూర్ణం అనేది తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఉండలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పక్క ఆయిల్‌ని కూడా హీట్ చేసుకుందాం. నూనె వేడెక్కాక పూర్ణాన్ని బ్యాటర్‌లోకి వేసుకొని ఈ విధంగా స్పూన్‌తో అయినా వేసుకోవచ్చు. లేదు అంటే అదే పూర్ణాన్ని బ్యాటర్‌లో వేసుకొని చేత్తో కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అలా వేసేసుకోండి. ఇక్కడ నేను చేత్తోనే వేసేస్తున్నాను. బూరెలన్నీ వేసిన తర్వాత ఈవెన్‌గా అన్ని వైపులా ఒకేలాగా వేగడానికి పైన ఈ విధంగా గరిటెతో అంటూ ఉంటే అన్ని వైపులా సమానంగా వేగుతాయన్నమాట. ఈ విధంగా మంచిగా డార్క్ గోల్డెన్ కలర్‌లో వేగిన తర్వాత వీటిని తీసి మళ్ళీ మరొక వాయి వేసుకోవాలి. ఇలా వేసుకునే బూరెలు పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. రానున్న నవరాత్రుల్లో అమ్మవారికి ఒకరోజు ఇలా పెసర బూరెల్ని పెట్టి చూడండి. నవరాత్రులనే కాదండి, కార్తీక మాసంలో అయినా, నోములు నోచుకునేవారైనా, శ్రావణ మాసంలో అయినా ఇలా పెసర బూరెల్ని చేసుకున్నామంటే చెడిపోతుంది అనే సమస్యే ఉండదు. అలాగే పూర్ణం చిమ్మేస్తుందన్న భయం కూడా ఉండదు. చక్కగా వస్తాయి. నచ్చాయా? అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.